అండి వెల్కమ్ లక్ష్మీ హోమ్ కుకింగ్. ఈరోజు పచ్చడి చేస్తుంది ఫ్రెండ్స్, దోసకాయ పచ్చడి. ఇక దోసకాయ ఒకటి పావు కిలో అంత దోసకాయ, ఇక కొంచెం చింతపండు నానబెట్టుకున్నా, ఇక ఒక 2-3 ఎల్లిపాయలు, ఇక ఎండుమిర్చి, ఇక ధనియాలు, జీలకర్ర, కొన్ని పల్లీలు. ఇలా కొంచెం ఆయిల్ పోసుకుంటా. కొంచెం నూనె పోసుకున్నా. కొన్ని పల్లీలు, ఒక పిడికడ పల్లీలు, కొన్ని వేస్తుంది. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇది కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఎండుమిర్చి కారం ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే కొన్ని ఎక్కువ ఉంటాయి, ఘాటు కొన్ని తక్కువ ఉంటాయి. దాని విషయం మిక్సీ పట్టుకోవాలి. ఇది పక్కకు తీసుకొని మళ్ళీ అవి దోసకాయ కొంచెం నూనెలో వేయించుకొని చింతపండు వేస్తే మిక్సీ పట్టుకోవాలి. ఎల్లిపాయలు, బంద్ చేసిన పొయ్యి. కొంచెం చల్లారి వేసుకోవాలి. ఇక దీంట్లోనే దోసకాయ వేసుకోవాలి. మీ ఇష్టం, ఇట్లా నూనెలో కొంచెం వేయించుకొని వేసుకోవచ్చు, ఒకటి పచ్చిదైనా పట్టుకోవచ్చు, మీ ఇష్టము. కానీ ఇట్లా కొంచెం వేయించుకొని పట్టుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. వేసినా చింతపండు, పండు కొంతమంది పచ్చిడి వేసుకుంటారు ఇడ్లీ, కానీ ఇట్లా కొంచెం వేడి చేసుకొని వేసుకున్నాం అనుకో బాగుంటుంది, పచ్చిది కాకుండా. ఇక ఒక ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, మర్చిపోయినా. ఒక ఉల్లిగడ్డ కూడా లాస్ట్కు మనం మిక్సీ పడతాం కదా, మిక్సీ పట్టేటప్పుడు పైనుంచి వేసుకోవాలి. ఇది కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిగడ్డ, బంద్ చేస్తున్నా. ఇది కొంచెం చల్లగా అయినాక
మిక్సీ పట్టుకుంటాం ఫ్రెండ్స్ ఒక 2-3 నిమిషాలు. ఇక ఇవి కొంచెం చల్లగా అయిపోయినాయి, కొంచెం నూనెలు ఫ్రై చేసిన. ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకొని ఇవి కొంచెం బరకగా పట్టినాక కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఇక అంతే, ఎండుమిర్చి అవి మస్తు కారం ఉంటాయి. ఇక కొంచెం ఉప్పు వేసిన. ఇది ఫస్ట్ మిక్సీ పట్టినాక అవి వేద్దాం. వేసినావా? అది కట్క వేసినావా? ఇక ఇది కొంచెం ఇట్లా బరకగా పట్టుకోవాలి, మరీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఇక ఇట్లా బరకగా పట్టుకొని ఇది ఉడకబెట్టుకున్నాం కదా మామూలుగా ఇట్లా, మరీ ఉడకబెట్టద్దు. కొంచెం ఉల్లిగడ్డ ఇది కొంచెం అయినాక ఉల్లిగడ్డ మళ్ళీ వేస్తాం. కొంచెం కొంచెం ఇట్లా అనగానే తీసేస్తాయి. ఉల్లిగడ్డ పచ్చి ఉల్లిగడ్డ కొంచెం ఇప్పుడు ఎట్లా ఒక తింపు అట్లా అని తీసేసేయాలి అంతే. మెత్తగా వేసుకోదు మరి గంటల లెక్క. అంతే, పోపు వేసుకుంటే అయిపోతుంది. ఇక ఇట్లా దోసకాయ కనిపిస్తుందా? దోసకాయ ఇక ఇట్లా దోసకాయ ఉల్లిగడ్డ కనబడాలి, మరి పేస్ట్ లెక్క చేసుకోవద్దు. ఇది కొంచెం పోపు వేసుకొని అలా వేసేసుకుంటాయి. ఇంకొక పావు నూనె వేసిన. ఇదైతే ఏం కాదు, అదైతే ఏం కాదు. ఇక జీలకర్ర రావాలి, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు. ఇది పోపు నీళ్ళు పోసేసుకుంటే అయిపోతుంది. అంతే, బాగుంటుంది. ఇక ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్ దోసకాయ పచ్చడి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.